ఆచి చికెన్ మసాలా. ఆందోళన నియోజకవర్గ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతుందని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మండిపడ్డారు. ఇక పుల్కల్ మండలం ముదిమాణిక్యం గ్రామంలో నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంటకు నీరు అందక పొలానికి నిప్పు పెట్టిన రైతును పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరద నీరు కాలువల్లో పారిందే తప్ప రైతుల అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువకు నీళ్లు వదిలిన దాఖలాలు లేవని విమర్శించారు. తక్షణమే రైతులకు నీటిని విడుదల చేయాలని, లేని పక్షంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. ఇంత దుర్మార్గం అవుతుంటే మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఏం రివ్యూ చేస్తున్నారు? మళ్ళీ గణపూర్ ఆయకట్టుకేమో నీళ్ళు వదిలిపెట్టారు. అంటే గణపూర్ ఆయకట్టు మీద ఉన్న మీ ప్రేమ ఆంధ్ర ప్రజల మీద, పుల్కల్ ప్రజల మీద ఎందుకు లేకుండా పోయింది? అంటే మన నీ నియోజకవర్గం కాదా మంత్రి గారు? నీళ్ళేమో మా దగ్గర ఉంటాయి, డ్యాంలో మా ఊరు మునుగుతాయి, కానీ కిందికి మాత్రం నీళ్లు పోతాయి, మాకు మాత్రం నీళ్ళు ఇవ్వవు. ఈ ఉపాయం చేసుకున్నాడు పాపం. ఎందుకు ఆడికైనా కాలువలకైనా కిలోమీటర్ దూరంకు ఏదో పైప్ లైన్ చేసుకున్నాడు, లేకపోతే ట్యాంకర్తో నీళ్లు పోసుకున్నాడు. మరి ప్రభుత్వానికి ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలి కదా. సరే నీళ్లు ఉన్నాయి, కాలువ లేదు, ప్రత్యామ్నాయం ఏందని ప్రభుత్వం ఆలోచించాలి కదా. అటువంటి ప్రత్యామ్నాయం ఏది ఆలోచించకుండా నీళ్లు బంద్ చేయడం ఒక్కటే పరిష్కారంగా చూసుకున్నాం. అంటే చూడు, ఇంట్లో ఎలుకలు పడ్డాయంటే ఏం చేయాలి?